బాక్సాఫీస్ ధర 34 రోజుల పాటు ఆడడం అంటే చాలా గొప్ప మ్యాటర్ అని చెప్పాలి. అది కూడా కోటికి పైన షేర్ను ప్రతిరోజు కూడా రాబట్టడం అంటే మామూలు మ్యాటర్ అయితే కాదని చెప్పాలి. ఈ ఓటీటీ టైం దృష్ట్యా వసూలు ఏదో రాబడుతుంది అన్నట్టు కాకుండా ప్రతిరోజు కూడా కోటికి తగ్గకుండా షేర్ రిపోర్ట్ చేస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సత్తా చాటుతూ వస్తున్నారు. 34వ రోజు కూడా 34వ రోజు బాక్సాఫీస్ ధర వసూలు ఎంత, 34 రోజులు బాక్సాఫీస్ ధర ఇప్పటి వరకు గ్రాస్ ఎంత రాబట్టింది, టోటల్గా ఇప్పటి వరకు వసూలు ఎంత, రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రానికి ఎలాంటి దెబ్బ కొట్టిందో తెలుసుకుందాం పదండి. పుష్ప 2 చిత్రం 33వ రోజున ఏపీ తెలంగాణలో 32 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. ఈ రోజున 34వ రోజున 29 లక్షల షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే హిందీలో ఓవర్సీస్ లో కూడా స్టడీ రన్ అయితే ఉంది కాబట్టి 1,25 లక్షల షేర్ను 2,70 లక్షల గ్రాస్ అయితే కన్ఫర్మ్ అయింది. టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాలు 215 కోట్ల రేటుకైతే అమ్మేశారు. సినిమా అక్షరాల తెలుగు రాష్ట్రాల వరకు 225 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. అంటే తెలుగు రాష్ట్రాల వరకే 10 కోట్ల వరకు లాభాలనైతే తెచ్చిపెట్టిన పరిస్థితి. హిందీలో కూడా అంతకు మించి లాభాలైతే వచ్చాయి. అక్షరాల 200 కోట్ల బాక్సాఫీస్ భారీ టార్గెట్ పైన హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 378 కోట్ల వరకు షేర్ను 814 కోట్ల వరకు నెట్ అయితే ఉంది. అంటే హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏకంగా 177 కోట్ల వరకు లాభాలనైతే తెచ్చిపెట్టి నార్త్ లో డబుల్ బ్లాక్ బాస్ హిట్ అయింది పుష్ప 2 చిత్రం. ఓవర్సీస్ లో 34 రోజుల్లో 100 కోట్ల భారీ టార్గెట్ పైన 127 కోట్ల పైన షేర్ రాబట్టుకొని 27 కోట్ల పైన లాభాలనైతే తెచ్చిపెట్టింది పుష్ప 2 చిత్రం. కానీ 2 చోట్ల మాత్రం సరిగ్గా ఆడలేదు. తమిళనాడులో బాక్సాఫీస్ వద్ద 52 కోట్ల టార్గెట్ పైన 35 కోట్ల వరకు వసూళ్లు మాత్రమే రాబట్టుకొని సినిమా 17 కోట్ల వరకు నష్టాలనైతే మిగిల్చింది తమిళనాడులో. కేరళలో 20 కోట్ల టార్గెట్ పైన అక్కడ క్రేజ్ ఉన్నా సరే 8 కోట్ల వరకు వసూలు మాత్రమే వచ్చాయి. 12 కోట్ల వరకు నష్టపోయింది పుష్ప 2 చిత్రం. టోటల్ గా 34 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 620 కోట్ల భారీ టార్గెట్ ని రికవరీ చేస్తుందా లేదనే సందేహాన్ని పటాపంచలు చేస్తూ ఏకంగా 34 రోజుల్లో 828 కోట్ల 60 లక్షల వరకు షేర్ను 1785 కోట్ల పైన గ్రాస్ నైతే రాబట్టేసింది పుష్ప 2 చిత్రం. బాహుబలి 2 చిత్రం 7 ఏళ్ల క్రితం 1788 కోట్ల వరకు గ్రాస్ నైతే రాబట్టుకుని ప్రభాస్ సత్తా చాటారు. అయితే బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 చిత్రం ఏమాత్రం తగ్గకుండా 1785 కోట్ల పైన గ్రాస్ నైతే ఇప్పటికే అందుకుంది. మరొక 3 కోట్ల పైన వసూలు రాబడితే బాహుబలి 2 చిత్రం ఇండస్ట్రీ రికార్డు కూడా బ్రేక్ అయిపోతుంది. ఇది పెద్ద కష్టమైన మ్యాటర్ గా కనిపించడం లేదు. తాజాగా వచ్చిన వార్త ఏంటంటే పుష్ప 2 చిత్రం జనవరి 11వ తేదీ నుండి మరి కొత్త ఫుటేజ్ కూడా యాడ్ చేయబోతున్నారు. 20 నిమిషాల కొత్త సన్నివేశాలను పుష్ప 2 చిత్రంలో చేర్చబోతున్నారు. 20 నిమిషాల ఫుటేజ్ కూడా యాడ్ కావడంతో మళ్ళీ థియేటర్స్ జనాలైతే ఎగబడతారు. అయితే జనవరి 10వ తేదీన భారీగా గ్రాండ్ గా విడుదలవుతున్న చిత్రమే రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం. భారీ అంచనాలతో విడుదలవుతుంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఫిలిం. ఏది ఏమైనా సరే జనవరి 11వ తేదీన కొత్త సన్నివేశాలతో పుష్ప 2 చిత్రం యాడ్ అయితే మాత్రం బాక్సాఫీస్ రచ్చ చేయడం ఖాయమనే చెప్పాలి. జనవరి 10వ తేదీన వస్తున్న గేమ్ చేంజర్ చిత్రం కూడా రికార్డులు బద్దలు చేస్తుంది. కానీ కాస్త ఎఫెక్ట్ పడే ఛాన్స్ కూడా ఉందని ట్రేడ్ వర్గాలు అయితే చెబుతున్నాయి ఈ పుష్ప 2 చిత్రం దెబ్బతో. మరి బాక్సాఫీస్ వద్ద గేమ్ చేంజర్ చిత్రం ఈ పోటీని కూడా తట్టుకుని ఏ విధంగా హోల్డ్ చేస్తుందో చూడాలి. అయితే ఇప్పటికే గేమ్ చేంజర్ చిత్రానికి భారీగా బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి. మరి 20 నిమిషాల ఫుటేజ్ అయితే జనవరి 11వ తేదీ నుండి పుష్ప 2 చిత్రం నుండి యాడ్ చేయబోతున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సెట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. దంగల్ చిత్రం 2000 కోట్ల పైన వసూలు అయితే అందుకొని టాప్ గా నిలవగా మరి పుష్ప 2 చిత్రం ఆ రికార్డు కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ యాడ్ చేయడం బట్టి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ వసూలు ఎంతవరకు వెళ్తాయో మీరు కూడా కామెంట్ చేసేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.